ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం రాజా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మమ్మలను ప్రేమించి మీరు ఇస్తున్న ఈ ప్రార్థన సమయాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ వాక్యము మాకు అనుగ్రహించుచున్నారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యానుసారమైన జీవితమును మేము కలిగి ఉండుటకును, మీ నామమును గుర్తెరిగి మిమ్మల్ని స్తుతించి గణపరచుటకును సహాయం చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పాటలు పాడుచు మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించుటకు మీరు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలను మీరు బలపరిచి మీ సన్నిధిని, మీ శక్తిని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 13వ కీర్తన చూద్దాం. 13వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ప్రభునందు ప్రియులారా, దావీదు గారు దేవుని విషయమై ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకి ఏమై ఉన్నాడు, అలాగే దేవుని విషయాల్లో తను ఎలాగూ ఉండబోతూ ఉన్నాడు, ఈ విషయాలను గురించి దావీదు గారు తీర్మానం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము కూడా ఒక తీర్మానముతో, ఒక నిర్ణయముతో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలోనికి వస్తున్నాము, ఆయనను మనం స్తుతిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. కానీ కొన్ని సమయాలలో కొన్ని శోధనలు వస్తాయి. శోధనలు రాగానే దేవుణ్ణి వదిలిపెట్టడం కాదు. కొన్ని సమయాల్లో కొన్ని ఆటంక శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఆటంకాలు రాగానే దేవునికి దూరం అయిపోవటం కాదు. కొన్ని సమయాలలో నీ మనస్సు బలహీనం పడతా ఉంటుంది దేవుని విషయంలో, అప్పుడు నువ్వు జారిపోవటం కాదు. మనము ప్రభువుతో ఒక తీర్మానం చేసుకొని దేవుని కొరకు జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ భక్తి జీవితంలో ఆ పట్టుదల లేకపోతే, ఆ స్థిరత్వము లేకపోతే ఎప్పుడైనా సరే మనము జారిపోవటానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం పరలోక భాగ్యాన్ని కూడా పోగొట్టుకుంటాం. అందుకనే ఒక తీర్మానం అనేది దేవుని సన్నిధిలో మనం చేయాలి. అది ఎలాంటిదంటే, శోధనలు వస్తాయి, అయినా నేను వెనుకకు తిరగను. కొన్ని పరిస్థితుల్లో ఆటంకాలు ఉంటాయి, అయినా సరే నేను వెనుకకు తిరిగి చూడను. పౌలు గారు ఏమంటాడంటే, వెనుకున్నవి మరచి ముందున్న గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అని అంటాడు. ముందున్న గురి యొద్దకే మనం వెళ్ళాలి. అది నీ ఆత్మీయ జీవితంలో తీర్మానం అయి ఉండాలి.
ఇక్కడ దావీదు గారు దేవుని దగ్గర చేస్తున్న తీర్మానం ఏమిటి అనంటే 5వ వచనంలో చూస్తే, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. చూడండి ఇక్కడ ఎలాంటి తీర్మానం ఉన్నది అనంటే, నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను. అనగా మన జీవితంలో అన్ని సమయాలకు, అన్ని పరిస్థితులకు చాలినంత కృప దేవుని దగ్గర ఉన్నది అని గ్రహించుకున్నాడు. అన్ని పరిస్థితుల్లో మనం బలహీనమైన ఉన్నప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితంలో చాలా శ్రమలు పడ్డాడు. అలాగే శారీరకంగా చాలా బలహీనుడయ్యాడు. అనేకసార్లు క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చాడు, ఎన్నో హింసలు, గాయాలు పొందాడు. కానీ దేవుని కృప నాకు తోడుగా ఉన్నది అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. దేవుని కృప నాకు తోడుగా ఉన్నది. ఒకానొక సమయంలో పౌలు గారికి కంటిలో జబ్బు ఉండేది. కంటిలో జబ్బు, దాన్ని కళ్ళ జబ్బు అని అంటారు. దేహంలో ఏ భాగానికైనా రోగాలు రావచ్చు. కొన్నిసార్లు చెవికి వస్తుంది, కొన్నిసార్లు దంతాలకు వస్తుంది, కొన్నిసార్లు దేహంలో ఏ భాగానికైనా రోగం రావచ్చు, చెప్పలేం మనం. పౌలు గారికి కళ్ళకు వచ్చింది జబ్బు, కళ్ళ జబ్బు. ఏంటి ఆ కళ్ళ జబ్బు అంటే, ఆయన కంటిలో నుండి పుసి కారుతా ఉండేదంట. తెల్లటి పుసి గడ్డలు గడ్డలుగా వచ్చేదంట. అది కొద్ది సమయంలోనే మన కుంకుడు గింజంత సైజులో, ఆ 2 కళ్ళల్లో కుంకుడు గింజంత సైజులో తెల్లని పుసి ఉండలు గట్టి ఉండేదంట. ఆయన కర్చీఫ్ తీసుకొని ఆ పుసి తుడుచుకొని మరలా వాక్యం చెప్పేవాడు, మరలా ప్రజలతో మాట్లాడేవాడు. మరలా కొంచెం సమయం మాట్లాడగానే మరలా వచ్చేదంట ఉండలు ఉండలుగా, మరలా తుడుచుకునేవాడు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయనకు. అయితే ఆయన అనేకులకు ప్రార్థన చేశాడు. రోగుల కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకు స్వస్థత వచ్చింది. పక్షవాయువు కలిగిన వారి కొరకు ప్రార్థన చేస్తే వారికి స్వస్థత వచ్చింది. మరి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తే వాళ్లకు స్వస్థత వచ్చింది. ఆయన సేవలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. చివరకు ఆయన జేబులో ఉన్న ఆ రుమాలు, చేతి రుమాలు కొరకు ప్రార్థన చేసి రోగులకు ఇస్తే వాళ్ళు ఈ రుమాలు తీసుకువెళ్ళి ఆ రోగుల మీద వేస్తే వాళ్ళకు స్వస్థత వచ్చింది. అలాంటి దైవ కార్యాలు, దైవిక స్వస్థతలు పౌలు గారి జీవితంలో జరిగినాయి. అయితే ఇప్పుడు ఆయనకే సమస్య వచ్చింది. ఆయన కళ్ళల్లోనే జబ్బు. ఈ పుసి ఉండలుండలుగా మరి కళ్ళల్లో ఉండటం ద్వారా చాలా ఇబ్బందికరంగా ఉండి దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఈ కళ్ళకు వచ్చిన ఈ జబ్బు నాలో నుండి తీసివేయి నాయన, నన్ను స్వస్థపరచు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను చాలామందికి ప్రార్థన చేశాను, వాళ్ళకి స్వస్థత వచ్చింది, ఇప్పుడు నాకు సమస్య వచ్చింది, నాకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని ఆయన కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు.
చూసారా, కొన్నిసార్లు సంఘంలో ఉన్న వాళ్ళందరి కొరకు సేవకుడే ప్రార్థన చేస్తాడు, కానీ ఇప్పుడు సేవకుడికి వస్తే ఎవరు చేయాలి? పౌలు గారికి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ఆయన కోసం ఆయనే చేసుకుంటున్నాడు. నాలో ఈ బాధ ఉందో తీసివేయి ప్రభువా అని. అయితే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అని చెప్పాడు. నా కృప నీకు చాలును అంటే నీకు బలహీనత ఉంటే ఉండొచ్చు, కానీ ఆ బలహీనత నిన్నేమీ చేయదు, నీకు నష్టం కలిగించదు. మరి ఎందుకు దేవుడు తన కృప ద్వారా కాపాడుతూ ఆ బాధ నుంచాడు అని అంటే, పౌలు గారు ఏమని చెప్తాడంటే, నేను ఆత్మలో మరి హెచ్చించుకోవడానికి, ఒకవేళ హెచ్చించుకుంటానేమో, అలాంటి పరిస్థితులు నాకు రాకుండా దేవుడు నా దేహములో ఈ ముళ్ళు ఉంచాడు. ఈ ముళ్ళు నాకు ఉండుటను బట్టి నేను హెచ్చించుకోకుండా లేక భక్తిలో రెచ్చిపోకుండా దేవుడు నాకు ఈ ముళ్ళు పెట్టాడు. అందుకు దేవునికి స్తోత్రం. నా కృప నీకు చాలును అని చెప్పాడు. అంతటితో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అని ఆయన కృప మీద ఆధారపడ్డాడు. ప్రియరా, మన జీవితంలో గ్రహించాల్సింది ఏమిటంటే, మనందరికీ ఆయన కృప చాలినంతగా ఉన్నది. మనందరికీ మనకు బలహీనతలు వచ్చినప్పుడు ఆ బలహీనతలలో ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. కొన్ని సమయాల్లో మరణకరమైన రోగాలే రావచ్చు, అయినా సరే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. కొన్ని సమయాల్లో కృంగిపోయిన పరిస్థితులు ఉంటున్నాయి, అయినా ఆయన కృప మనకు తోడుగా ఉంటా ఉన్నది. ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు వస్తాయి, అయినా సరే మరలా ఆయన కృప ద్వారా మనల్ని లేవనెత్తుతాడు. మానసికంగా ధైర్యం కోల్పోయి గుండె చెదిరిన స్థితిలో ఉండొచ్చు, అయినా ఆయన కృప మనకు తోడుగా ఉండి మనల్ని ధైర్యపరుస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉన్నది అని పౌలు గారు గ్రహించాడు. అలాగే దావీదు గారి జీవితంలో కూడా చూస్తే, దావీదు గారు మరి ఆయన జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా ఆయన కృప. ఆయన కృప. గొలియాతును జయించడం అనేది మరి దావీదులో ఉన్నటువంటి బలం కాదు, ఆయన ఎత్తును బట్టి కాదు, ఆయన తీసుకున్నటువంటి ఆయుధాలను బట్టి కాదు. గొలియాతును జయించిన కారణం ఏమిటి అనంటే కేవలం ఆయన కృప. అనేక సార్లు యుద్ధాలు చేశాడు, ఫిలిస్తీన్ల మీద యుద్ధాలు చేశాడు, మిద్యానీల మీద యుద్ధాలు చేశాడు. అనేక సమయాలలో శత్రువులు ఆయన చుట్టుముట్టారు, అయినా సరే ఎప్పటికప్పుడు దేవుని కృప మీద ఆధారపడ్డాడు. ప్రభునంతులారా, చాలా సమయాల్లో మనం కూడా కృంగిపోతూ ఉంటాం. ఏమిటా ఈ పరిస్థితులు అని నలిగిపోతూ ఉంటాం. కానీ మనం ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే ఆయన కృప, దేవుని కృప. కృప అనగా ఆయన అర్హత లేని వారికి ఉచితముగా ఇచ్చేదే దేవుని కృప. ఉచితముగా ఆయన మనకిస్తాడు. ఒక వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన నెల నెల జీతం తీసుకుంటాడు. ఆ జీతం తీసుకునేటప్పుడు రిజిస్టర్ మీద, అంటే ఆ శాలరీస్ ఇచ్చే రిజిస్టర్ మీద సంతకాలు చేయించుకుంటారు. ఆయన జీతం ఎంత అయ్యానంటే
1,60,000 జీతం నెలకి. ఎంత? 1,60,000 జీతం ఆయనకి. అయితే సంతకం చేయమంటే నాకు సంతకం రాదంటాడు. మరేం చేస్తాడు? ఆ రేలు ముద్ర వేస్తాడు రిజిస్టర్ మీద. రేలు ముద్ర ఇది ఇట్లా గుద్దుతాడు. ఆ రేలు ముద్ర వేయగానే 1,60,000 జీతం ఆయనకి ఇచ్చేస్తారు. ఆయన ఆ జీతం లెక్క పెట్టుకుంటా సంతోషంగా బయటకు వచ్చినప్పుడు, నీకు అసలు సంతకం పెడతాం కూడా రాదు, ఎవరిచ్చారా నీకు ఈ ఉద్యోగం, ఇంత జీతం అని అంటే ఆయన ఏమంటాడో తెలుసా? అయ్యా, ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు పునాదులు తీయటానికి, మోటి పని చేయటానికి ఇక్కడికి వచ్చానయ్యా నేను. పునాదులు తీయటానికి, అవన్నీ శుభ్రం చేయటానికి, ఆ పనుల మీద వచ్చాను ఇక్కడికి నేను. అలాగూ ఈ కంపెనీ కట్టారు, ఉద్యోగస్తులను చేర్చుకున్నారు, తర్వాత కంపెనీ బాగా నడుస్తూ ఉంది. నన్ను తీసేయాలా ఉంచాలా అని ఆలోచన వచ్చినప్పుడు ఆ కంపెనీ మేనేజరు, ఇతను ఎప్పుడు మొదటి నుంచి ఉంటున్నాడు, ఆ పునాదులు తీసే దగ్గర నుండి, ఆ మట్టి పని చేసే దగ్గర నుండి ఉన్నాడు, పాపం ఈయన్ని తీసేయటం ఎందుకులే, ఉంచండి, ఏదో ఒక పనికి కనీసం తోటలో పనులు చేయడానికన్నా ఉపయోగపడతాడు, ఇతను తీసేయొద్దు, ఉంచండి అని మేనేజర్ అన్నాడంట ఆయన్ని గురించి. ఇంకంతే, అబ్బాయి నిన్ను మేనేజర్ గారు ఉండమంటున్నారయ్యా, నీతో అసలు పని అయిపోయింది కానీ నిన్ను తీసేయటం ఆయనకి ఇష్టం లేదు, నిన్ను ఉండమంటున్నారయ్యా అని చెప్పి ఉంచితే, ఆయన కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఉండటం బట్టి సంవత్సరానికి 2 సంవత్సరాలకి ప్రమోషన్లు ఇచ్చి, జీతాలు పెంచి, అలాగూ పెంచి, రోజుకి 100 రూపాయలకో చేరినోడు, నెల మీద ఒక 3,000 రూపాయలకి చేరినోడు క్యాజువల్ లేబర్ అంటారు. ఆ క్యాజువల్ లేబర్కి 3,000 రూపాయలకి రోజుకు 100 రూపాయల ప్రకారం చేరిన వ్యక్తి ఈ రోజున 1,60,000 తీసుకుంటున్నాడు. ఎలాగొచ్చిందా అని అంటే, ఇదిగో ఇలా వచ్చిందండి నాకు ఉద్యోగం అని ఆయన ప్రభువును తెలుసుకున్న వ్యక్తి ఏమంటాడంటే, నాదేముందయా, దేవుని కృపయా ఇదంతా అని అంటున్నాడు. ఎవరి కృప అండి ఇది? దేవుని కృప. ప్రభునందు పిల్లరా, ఆయన కృప అలాగూ మనల్ని అందరినీ ఆవరించి ఉంటాడు. మనకు తెలియదు, కానీ తెలియదు అని అంటే మనం గ్రహించుకోమంతే. ఆయన కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఎన్నిసార్లు మరణగండాల నుండి దేవుడు మనల్ని తప్పించలేదు, ఎన్నిసార్లు అపాయాల నుండి, యాక్సిడెంట్స్ నుండి ప్రభు మనల్ని కాపాడాడు, ఎన్నిసార్లు కృంగిపోయి ఇక మరణమే శరణమని అనుకున్న మా పరిస్థితుల్లో నిన్ను ఎంతగా దేవుడు బ్రతికించి కాపాడుతూ వచ్చాడు. అప్పుల బాధలో నుండి, తిని తినక, జరగక అలాంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు ఎలాగూ మనల్ని ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్నాడు. ఇదంతా దేవుని యొక్క కృప అనేది మనం గ్రహించుకోవాలి. ఆయన కృప. ప్రభువుని పిల్లరా, ఆయన కృప ఇంకా మనకు తోడుగా ఉంటుంది. మనము కొంచెం దేవుడు దీవించిన తర్వాత గర్వించిన వారం అయితే మరలా మధ్యలో పాడైపోతాము. కానీ ఆయన కృప మీద మనం ఆధారపడుతూ ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి. అందుకనే మనం చేయాల్సిన తీర్మానం ఏమైనదంటే, దావీదు గారు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. దేని మీద నమ్మకం ఉంచాడండి? నీ కృప మీద నమ్మకం ఉంచానయ్యా, నీ కృప మీద నమ్మకం ఉంచాను. అన్నామణి అనే ఒక మంచి భక్తురాలు, మంచి ప్రార్థనా పర్రాలు, ఆమెకు చదువు రాదు, బైబిల్ చదవటం కూడా చేత కాదు, కానీ బైబిలు చదివించుకునేదంట.
పొలాలు వెళ్ళినా సరే బైబిల్ తీసుకొని వెళ్ళి అక్కడ ఎవరన్నా చదువుకున్న వాళ్ళు దారిలో నడిచిపోతూ ఉంటే, అయ్యా ఈ వాక్యాన్ని నాకు చదివినిపించయ్యా అని బైబిల్ చదివించుకొని ఆ మాటలు వినేదంట ఆమె. అలాగూ వాక్యం వినటం, వాక్యం చదివించుకోవటం, నేర్చుకోవటం జరుగుతూ ఉంది. ఇలాగూ వాక్యం తెలుసుకున్న తర్వాత ప్రభువుని అడిగిందంట, ప్రభువా నేనైతే స్కూల్కి ఇంతవరకు వెళ్ళలేదు, అక్షరాలు ఇంతవరకు నేర్చుకోలేదు, మరి బైబిల్ చదవాలని మాత్రం నాకున్నది, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, బైబిల్ చదివేటట్టుగా నన్ను చెయ్యి ప్రభువా అని అడిగిందంట. ఎక్కడ పోకుండా, స్కూల్కి లేదు, లెటర్స్ నేర్చుకోవడం లేదు, ఒక టీచర్ లేరు, మరి అక్షర జ్ఞానం అనేది చేయలేదు స్కూల్కి వెళ్ళి. కానీ దేవుణ్ణి డైరెక్ట్గా అడిగిందంట, ఇంకా నేను స్కూల్కి వెళ్ళేది లేదు, టీచర్ దగ్గర కూర్చొని నేర్చుకునేది లేదు, కానీ కనీసం నాకు ఏమి చదివినా చదవకపోయినా బైబిల్ చదవడం అన్నా నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడిగితే, దేవుడు ఆమెకి ఏమి అక్షరాలు లేకుండానే బైబిల్ తీసి చదవటం ప్రారంభం చేసిందండి. అక్కడ ఆ అంటే ఏమిటో తెలీదు, ఖా అంటే ఏమిటో తెలీదు, కానీ అక్షరాలు చదివేస్తుంది. అలా చదివి 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 చక్కగా బైబిల్ మొత్తం చదివేస్తుంది. ఆ తర్వాత ఈమె ఏం చదివిందా అని ఆలోచన చేస్తే చదువులేదు. నువ్వు ఎలా బైబిల్ చదువుతున్నావంటే ఆమె చెప్పిన మాట ఏమంటే, దేవుని కృప, దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు ఈ బైబిల్ చదవటం నేర్పించాడు. ఈ బైబిల్ తప్ప మరలా ఏమి చదవలేదు, వేరే పుస్తకాలు చదవలేదు, కేవలం బైబిల్లో ఉండాయే చదివిద్ది, కానీ వేరే పుస్తకాలు వార్తాపత్రికలు ఇచ్చి చదవమంటే మళ్ళీ అవి చదవలేదు. దేవుడు ఆమెకి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే బైబిల్ వరకు నేర్చుకోవాలి అని దేవుణ్ణి అడిగింది, దేవుడు ఇచ్చాడు. ఆమె బైబిల్ ఒక్కడే చదివిద్ది, మరలా మిగిలిన పుస్తకాలు చదవలేదు. అది కేవలం ఎవరిచ్చిన కృప? దేవుని కృప. పిల్లరా, ఆ కృప మీద మనం నమ్మిక ఉంచాలి. అందుకనే దావీదు గారు కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ కృప మీద నేను ఆధారపడుచున్నాను. తర్వాత ఏమంటున్నాడు? నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. దేవుడిచ్చిన రక్షణ పిల్లరా, కొంతమంది ఈ రక్షణను విలువగా ఎంచుకోరు. కొంతమంది రక్షణ పొందుతారు, ఆ ప్రభువుని తెలుసుకున్నాను, అంతవరకు దేవుని కొరకు జీవిస్తాను అని అంటారు. ఏదో మారు మనసు పొందేటప్పుడు కొంచెం ప్రార్థన చేస్తారు, అలాగే బాప్తిసం కొరకు సిద్ధపడేటప్పుడు నా జీవితాంతము దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా ఉంటాను అని అంటారు. రక్షణ విషయంలో కొన్ని తీర్మానాలు చేస్తాం. రక్షణ అనేది ఏమిటి? అది నువ్వు బ్రతికి ఉన్నంత కాలము కాపాడుకునేదండి. రక్షణ అంటే ఏదో ఆ రోజు నీళ్ళల్లో మునగటానికి వేసుకున్న వేషం కాదు, అది ఆ రోజుతో అయిపోయిందని అనుకోకూడదు. రక్షణ పొంది నిర్లక్ష్యంగా ఉంటే మరలా దయ్యాలు పడతాయి. అలాంటి వాళ్ళని దయ్యాలు పట్టినాయి అంటే ఈసారి బలంగా పనిచేస్తాయి అవి. అందుకనే రక్షణ పొందిన తర్వాత నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ రోజుకు ఆ రోజు దేవుని భయముతో ఉండాలి. నిన్ను ఎవరు గమనిస్తున్నారు? దేవుడు గమనిస్తున్నాడు. అన్నీ నువ్వు కూర్చుండుట ఆయనకు తెలుసు, నీవు లేచుట ఆయనకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్ళేది తెలుసు, ఎవరితో మాట్లాడేది తెలుసు, ఏం మాట్లాడుతుందో తెలుసు, ఏమి చేస్తుందో తెలుసు, ఏమి దాస్తుందో తెలుసు. ఆయనకు దూరముగా ఉండి నీవు నేను ఏం చేయగలం? ఏం చేయగలమండి?
139వ కీర్తనలో దేవుని యొక్క శక్తిని గూర్చి దావీదు గారు ఇక్కడ ఒక మాట రాస్తాడు చూడండి. నీ దగ్గర నుండి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? నిన్ను తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళగలను అని ఆలోచనతో ఒక మాట ఏమని రాస్తున్నాడంటే 139వ కీర్తన 7వ వచనం చదవండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనున్నావు. ఎక్కడున్నాడంట? వీళ్ళకెవ్వరికి అందకూడదు. భూమి మీద ఏం చేస్తానో అందరికి కనపడుతుంది. నేను చేసేదంతా టాప్ సీక్రెట్లో ఉండాలి, ఎవరికి కనపడకూడదని నువ్వు వెళ్ళి ఆకాశంలో కూర్చున్నావు అనుకో, ఏమంటున్నాడు? ఆకాశమునకెక్కినను అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడను ఉన్నావు. ఆకాశంలో ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడు, పాతాళం అంటే భూగర్భంలో ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడు. ఇంకేమంటాడు? నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినంటే సముద్రాల్లోకి వెళ్ళి దూకినా సరే అక్కడ నీవు ఉన్నావు. అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఎక్కడికి వెళ్ళగలనయ్యా నిన్ను వదిలిపెట్టి? పిల్లరా, దావీదు గారికి ఎలాంటి గ్రహింపు ఉండొచ్చు? నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? భూమి మీద ఉంటే భూమిలో మీరుంటారు, ఆకాశంకి వెళితే అక్కడ ఉంటున్నారు, పాతాళంలోకి వెళ్తే అక్కడ ఉంటున్నారు, సముద్రంలో దూకితే అక్కడ మీరు ఉంటున్నారు. నిన్ను తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? అనగా ప్రభు నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనించుచున్నాడు అనే ఆత్మ కార్యమును మనం కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. కొంతమంది రక్షణను ఊరకనే పోగొట్టుకుంటారు. కొంచెం ప్రక్కమిటి వాళ్ళతో తగాదొస్తే చాలండి, అయ్యో నేను రక్షణ పొందేనే, నా రక్షణను కాపాడుకోవాలి అనే భయం కూడా ఉండదు. ఆ టైంకి ఏం చేయాలో అది చేసేస్తారు, ఏమి వాగాలో అది వాగేస్తారు. చివరకు మనసాక్షిని చెడగొట్టుకునే బూతులైనా తిడుతుంటారు, అబద్ధాలైనా తిడుతూ ఉంటారు, ఏది చెప్పరానిది అన్నీ చెప్పేస్తారు. ఇక తర్వాత వచ్చి నువ్వు మందిరంలో చేరి ప్రార్థన చేస్తే నీకు ప్రార్థన వస్తుందా చెప్పండి? ప్రార్థన నీకు పొరపాటును కూడా రాదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన ప్రభువా 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 అని పిలుస్తావే కానీ నీకు దేవుని శక్తి నీకు రాదు. వాక్యం ఏముంది? ప్రభువా ప్రభువా నేను పిలుచువాడు పరలోక రాజ్యంలోనికి పనికిరాడు. పిల్లల రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది ఊరకనే పోగొట్టుకుంటున్నారు. రక్షణ అనేది నీవు బ్రతికున్నంత కాలము కాపాడుకోవలసినది. నీ మెడలో ఉన్న నగలు పోయినా పర్వాలేదు, నీ జేబులో ఉన్న డబ్బులు పోయినా పర్వాలేదు, నీ పరువు పోయినా పర్వాలేదు, కానీ రక్షణను పోగొట్టుకోకూడదు. రక్షణను ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ఆయన ఇచ్చిన రక్షణ, ఆ రక్షణ దేని కొరకు? నిన్ను పరలోకానికి చేర్చటానికి. ఆ రక్షణ దేని కొరకు? నీ మీద సాతానుడు ప్రభావం పనిచేయకుండా ఉండటానికి. ఆ రక్షణ దేని కొరకు? నీవు ఆత్మలో జారిపోకుండా ఉండటానికి. మరి ఈ రక్షణను మనం కాపాడుకుంటున్నామా? నోవహు తన కుటుంబము ఆ రక్షణను కాపాడుకున్నారు, రక్షణ ఓడలో ప్రవేశించారు. అబ్రహాము తన కుటుంబము ఆ రక్షణను కాపాడుకున్నారు, అందుకనే ఆ కుటుంబము నీతిమంతుల కుటుంబముగా మారిపోయింది. దావీదు తన కుటుంబము కూడా దేవుణ్ణి ఏమడిగాడంటే, అయ్యా నీవిచ్చిన రక్షణలో మీ సన్నిధిలో మా కుటుంబము నిత్యము మీ సన్నిధిలో ఉండాలి. ఆ రక్షణను మనం కాపాడుకోవాలి.
నీ కుటుంబాన్ని అలాగూ దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. దేవుని సన్నిధిలో నుండి ప్రక్కకి తీసుకెళ్ళకూడదు నీ కుటుంబాన్ని. దేవుని చిత్తంలో నుండి మనం ప్రక్కకి వెళ్ళకూడదు. దేవుని బిడ్డల సహవాసంలో నుండి ప్రక్కకి వెళ్ళకూడదు. మనం దేవుని సన్నిధిలో, దేవుని చిత్తములో, దేవుని కాపుదలలో, ఆ రక్షణ ఓడలో మనం జీవించాలి. అందుకనే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. నా హృదయము హర్షించుచున్నది అనగా దేవునిలో నువ్వు ఆనందించాలి. ఉపవాస ప్రార్థనలు, రక్షణ పొందిన వారు ఉపవాస ప్రార్థనలు ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ఈ రోజున మనకున్న అభ్యంతరాలు ఏంటంటే, ఆ టైంకి కరెంటు పోతే చాలు, ఏం పోతావులే ప్రార్థన కనిపిస్తుంది. అంత ఈజీ అండి దేవుని సన్నిధిని పోగొట్టుకోవటం. ఆ టైంకి కొంచెం వర్షం పడితే చాలు, ఏం పోతావులే దేవుని సన్నిధికి. ఆ టైంకి ఏదన్నా ఒళ్ళు కొంచెం పులిసినట్లుగా, కొంచెం బడలిగ్గా అనిపిస్తే చాలు, బాగాలేదులే, ఏం పోతావులే. ఒక భక్తుడు ఏమన్నాడంటే, 105 డిగ్రీల జ్వరము నీకున్నా సరే నువ్వు వెళ్ళి దేవుని మందిరంలో పడి ప్రార్థన చేయాలి, కానీ నీవు దేవుని పనిని ఆపకూడదు అని చెప్పాడు. అంటే లేవలేని పరిస్థితుల్లో, ఒళ్ళంతా వణికిపోతా బలహీనతగా ఉన్న పరిస్థితుల్లో కూడా నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. రక్షణ అంటే ఆశామాష అండి. ఆశామాషనా అది? రక్షణను ఊరికేదో ఓట్లకి డబ్బులు ఇస్తున్నారని చెప్పి అమ్మేసుకుంటావా? రక్షణను ఇదిగో ఈ టైంలో ఈ అబద్ధం చెబితే ఎట్లో కట్ట నేను గట్టెక్కుతాను లేని ఆ టైంకి అబద్ధం ఆడతావా? రక్షణను ఎవరో నీకు నీ ఆత్మను పాడు చేసే ఆ పనికిమాలిన మాటలు, ఆత్మలో జారిపోయిన వాళ్ళు జారగొట్టే మాటలు చెబుతూ ఉంటారు. ఆ మాటలు విని నీ రక్షణ పోగొట్టుకుంటావా? దయ్యము పట్టినవాడు, దయ్యము పట్టినోళ్ళు నీలోనికి కూడా దయ్యాన్నే పంపించాలని చూస్తారు. ఆ ప్రభావం కలిగిన మాటలకు నువ్వు జారిపోతావా రక్షణ విషయంలో? దేవుని వాక్యంలో ఉంది, వారు పరలోక రాజ్యములో ప్రవేశించరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనివ్వరు. రక్షణలో వెనకబడిన వాళ్ళు చేసే పనులండివి. రక్షణలో వెనకబడిన వాళ్ళు చేసే పనులు. మరి నీవు నీ రక్షణ విషయమై ఎలా ఉంటున్నావు? నేను ప్రభువును తెలుసుకున్న తర్వాత నా జీవితంలో ఒక్క ఆదివారము కూడా నేను పోగొట్టుకోలేదు అని నువ్వు చెప్పగలవా? నేను ప్రభువును తెలుసుకున్న తర్వాత ఒక్క ఉపవాస ప్రార్థన కూడా నేను పోగొట్టుకోలేదు అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? నేను ప్రభు రక్షణ పొందిన తర్వాత నా మనస్సాక్షికి వ్యతిరేకమైన పని ఒక్కటి కూడా నేను చెయ్యలేదు అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ఎప్పుడైతే ఇలాంటి సాక్ష్యం నీలో ఉంటుందో నీవు దేవునిలో సంతోషిస్తున్నావని అర్థము, దేవునిని ఘనపరుస్తున్నావని అర్థము, దేవునిని హర్షిస్తున్నావు అనగా ఆయనను మహిమపరుస్తున్నావని అర్థము. సోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో.
కొంతమంది వాళ్ళ తప్పులు వెతుకుతూ ఉంటారు, వీళ్ళ తప్పులు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళలో లోపాలు తెలుసుకుంటూ ఉంటారు, వాటిని మళ్ళీ ప్రక్కన వాళ్ళకి చెబుతూ ఉంటారు. అక్కడ చెప్పి బలహీనలు చేసేస్తారు, వీళ్ళు బలహీనలు అయిపోతారు. అలా చేసి రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేమా ఎవరండి? అపోస్తుడైన పౌలు గారి దగ్గర మారు మనసు పొందిన కుర్రోడు. అతను మారు మనసు పొందిన కుర్రోడు. మరి ఆయన ఏం చేశాడు? తిమోతి అనే యవనస్తుడు పౌలు గారి దగ్గర ఉన్నాడు. తిమోతినేమో పౌలు గారు చెప్పిన మాటలు వింటూ, ఆయన ప్రార్థన నేర్చుకుంటూ, ఆయన భక్తి నేర్చుకుంటూ వాక్యానుసారంగా జీవించాడు. పౌలు గారు చెప్పింది గీత దాటకుండా తూచా తప్పకుండా పాటించి భక్తిని నేర్చుకున్నాడు తిమోతి. అనగా ఆ రక్షణను కాపాడుకున్నాడు, ఆ రక్షణలో ఎదిగాడు, ఆ రక్షణలో అభివృద్ధి చెందాడు. ఎంత అభివృద్ధి చెందాడంటే, ఒక మారు మనసు పొందిన కుర్రోడుగా భక్తిని ప్రారంభించి ఒక దైవజనుడుగా మారాడు తిమోతి. మరి అదే టైంలో మారు మనసు పొందిన యవనస్తుడు దేమా. ఈయన ఏం చేశాడు? మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. పౌలు గారు దేవుల్లో బాగా నడిపించాడు. అబ్బాయి, నువ్వు దేవుని కొరకు జీవించు, రక్షణ పొందావు, నువ్వు నమ్మకంగా ఉండు అని చెప్పాడు. దేమాకు కూడా చెప్పాడు పౌలు గారు. తిమోతికి ఎలాగూ చెప్పాడో దేమాకు కూడా అలాగే చెప్పాడు. కానీ దేమా లెక్కలేనట్లుగా ఉన్నాడు, పట్టి పట్టనట్లుగా ఉన్నాడు, ఎరగనట్లుగా ఉన్నాడు. పౌలు గారేమో క్రమముగా ప్రార్థన చెయ్యనంటే అక్రమముగా జీవిస్తా వచ్చాడు. పౌలు గారిని చూసి ఆయనను వెంబడించి భక్తి నేర్చుకోవలసిన దేమా లోకం వైపు చూచి, దేమాని గురించి రాయబడిన మాట ఏమిటంటే, అతడు ఈ ఇహలోక స్నేహాన్ని ఆశించి పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళాడు. అనగా ఏం పోగొట్టుకున్నాడు? రక్షణను పోగొట్టుకున్నాడు. కొంతమంది పురుషులకి ప్రార్థనకు వెళదామనే అలవాటు కూడా ఉండదు. ఒకవేళ ఇంట్లో భార్య పిల్లలు ప్రార్థనకు వెళుతున్నా, మీరు వెళ్ళండి, నాతో మీకెందుకు అని అంటారు. అంటే అర్థం ఏంటి? రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు వీళ్ళు. కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అని అంటే, మీరు చేయండి, నాతో మీకెందుకు అంటే దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు. కొంతమంది ఆదివారము విలువగా ఎంచుకోరు, ఉపవాస ప్రార్థన విలువగా ఎంచుకోరు. ఈ దేమా అలాంటోడే, అలా చేశాడు దేమా. అలా చేసి 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 ఏమయ్యాడు? మెల్లగా ఉపవాస ప్రార్థనలో వెనకబడ్డాడు. ఉపవాస ప్రార్థనలు చేయకుండా వెనకబడ్డ వాళ్ళకి లోపల హృదయము కఠినమైపోతూ ఉంటుంది. ఒక్క ఉపవాస ప్రార్థన నువ్వు పోగొట్టుకున్నావంటే ఈసారి వచ్చే ఉపవాస ప్రార్థనకి ఈజీగా పోగొట్టుకుంటావు. సాతానుడు ఏదో ఒక ఆటంకం పెట్టేస్తాడు, హృదయం కఠినమైపోతుంది. ఈసారి వచ్చే ఉపవాస ప్రార్థన ఉందే, మూడవసారి వచ్చే ఉపవాస ప్రార్థన, అసలు ఆ రోజు ప్రార్థన ఉందన్న సంగతి కూడా మర్చిపోయేటట్లుగా చేయగలదు సైతాన్ నిన్ను. ఆ మైండ్కి ఇక మొద్దుబారేటట్లుగా చేస్తుంది. అయ్యో ఈరోజు శనివారం కదా, ఉపవాస ప్రార్థన ఉంది కదా, వెళ్ళాలి కదా, ఆ మనస్సు లేకుండా చేస్తుంది. ఇంకా మొద్దుబారటం అంటే అర్థం ఏంటంటే, ఉపవాస ప్రార్థన విషయంలో మొద్దుబారటం అంటే అర్థం ఏంటంటే, శనివారం అన్న సంగతి మర్చిపోయి ఏదో పని మీద నువ్వు వెళ్ళిపోతావు. ప్రార్థన ఉంది, వాళ్ళు వెళ్ళాలి అన్న సంగతి మర్చిపోయి ఏదో పని ఒప్పుకుంటావు, ఎక్కడికో వస్తానని మాటిస్తావు, వెళ్ళిపోతావు.
అంతా అయిపోయి వచ్చేసరికి ఈడ మందిరంలో లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఓ ఇవాళ ప్రార్థన ఉందా, అర్రే గుర్తులేదే అని అనుకుంటావు. అంటే మనస్సు ఏమైపోయింది? మొద్దుబారిపోయింది నీది. అంటే నువ్వేం చేస్తున్నావు? రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు. దేమ అలాంటి పనులు చేసుకున్నాడండి. అలాంటి పనులు చేసి మారు మనసు పొందిన కుర్రోడు పౌలు గారిని వదిలిపెట్టి లోకాన్ని స్నేహించి లోకంలోకి వెళ్ళిపోయి చివరకు లోకస్తుడిగా మారిపోయి రక్షణ పోగొట్టుకున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితం సంగతి ఏమిటి? నీ ఆత్మీయ జీవితం సంగతి ఏమిటి? అసలు ఆత్మలో వెనకబడిన వాడు నిన్ను ఆత్మలో దిగజార్చడానికే మాట్లాడతాడు. అదొక దయ్యం. ఆ దయ్యపు ఆత్మ నీ మీద పనిచేయటానికి చూస్తుంది. నీ ఆత్మ విషయమై, నీ యొక్క రక్షణ విషయమై నువ్వు ఎంత శ్రద్ధగా ఉంటున్నావు? ఎలాంటి ఆలోచనలతో మనం ఉంటున్నాం? ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడు? నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. అలాగే ఎలీషా దగ్గర ఉన్న గెహజీ కూడా అదే కదా. అతనేదో పొరపాటు చేశాడు అని అనుకుంటున్నాము, కానీ అతనేదో నయమాను వెంట వెళ్ళి ఆ వస్త్రాలు తెచ్చుకొని, ఆ వెండి తెచ్చుకొని, ఆ నయమాను కుష్టు తెచ్చుకున్నాడు అని అనుకుంటున్నాము. కానీ మనం అసలు ఒకప్పుడు గెహజీ ఎవరంటే మారు మనసు పొందిన యవనస్తుడండి. అతను మారు మనసు పొందినోడు. మారు మనసు పొందకపోతే దేవుని సేవకుడి దగ్గర ఆ వ్యక్తి నిలబడలేడు, తెలుసా? ఎవరైనా సరే, ఎంత గొప్పోళ్ళైనా మారు మనసు పొందనివాడు దేవుని సేవకుడి దగ్గర ఉండలేడు. ఆ లోపల సరి అయిన భక్తి లేకపోతే, ఆ లోపల యథార్థమైన భక్తి చేయలేకపోతే అలాంటి వాడు దేవుని సేవకుడిని అంటిపెట్టుకొని ఉండటం అసాధ్యం. అది సాతానుడు ఎప్పుడైనా వాళ్ళని జారగొట్టేస్తాడు. నువ్వు ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక ఆఫీసర్తోనన్నా నువ్వు కాలం గడపొచ్చు, కానీ ఒక నిజమైన దేవుని సేవకుడితో అలాంటి వారు ఉండలేరు. ఎందుకంటే సేవకుల్లో ఉండ ఆత్మ వేరుగుంటుంది, ఆ ప్రక్కమట ఉండవాడిలో ఆత్మ వేరుగుంటుంది. అందుకని ఆ ఆత్మ దేవుని సేవకుడికి దగ్గరకు రానివ్వదు. పౌలు గారు దేమా కలిసి లేరా? దేమాను మారు మనసులోకి నడిపించడానికి పౌలు గారు ఎంత ప్రయాసపడి ఉంటాడు. కానీ అతనిలో లోక సంబంధమైన ఆత్మ వచ్చింది. ఇక పౌలు గారికి దగ్గర అవ్వలేకపోయాడు. దూరం దూరంగా వెళ్ళిపోయి పౌలు గారిని వదిలిపెట్టుకొని లోకస్తుడుగా మారిపోయాడు. అలాగే ఎలీషాని, గెహజీని ఎలీషా గారు దేవునిలోకి నడిపించలేదా? మారు మనసులోకి నడిపించాడు కదా. మారు మనసు పొందకపోతే ఎలీషా దగ్గర కొద్ది కాలం కూడా ఉండేవాడు కాదు. అతను మారు మనసు పొందాడు, యథార్థంగానే ఉన్నాడు, భక్తిగానే ఉన్నాడు, దేవుని కొరకు జీవించాలని ఆశతోనే ఉన్నాడు. ఆయన యథార్థంగా ఉన్నంత కాలము ఎలీషాతో ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడుగా భక్తిలో నమ్మకంగా ఉన్నంత కాలము ఎలీషా దగ్గర ఉండగలిగాడు. ఆయన హృదయంలో భక్తి ఎప్పుడైతే పోయిందో, ఆయన హృదయంలో యథార్థత ఎప్పుడైతే పోయిందో, ఆయన హృదయంలో లోకాశలు ఎప్పుడైతే వచ్చినాయో, అక్కడ నుండి ఎలీషాకు దూరం అవటం ప్రారంభమైంది. కొంతమంది దేవుని సేవకుడితో ఉండాలి, ఆయనతో ఉండాలి అని అనుకుంటారు, కానీ అందరూ ఉండలేరు. దేవుని సేవకుడు కూడా ఈ యవనస్తులు నాతో ఉండాలి, నేను లోతుగా వీరిని నడిపించాలి అని దేవుని సేవకుడు కూడా కోరుకుంటాడు, కానీ ఉండలేరు. కారణము యథార్థత లేనివారు
ఒక దైవజనుడి దగ్గర ఉండటం చాలా కష్టం. అది భక్తిలో ఒక సూత్రం పిల్లరా. దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉండే దైవజనుడితో యథార్థత లేని వారు ఉండలేరు. అది సైతాను కొట్టేస్తుంది. అలాగే అబ్రహాము లోతు విషయంలో కూడా చూడండి. అబ్రహాము భక్తిపరుడు, కానీ లోతు భక్తిగా ఉన్నంత కాలమే అబ్రహాముతో ఉన్నాడు. ఎప్పుడైతే నిదానంగా లోకస్తులతో కలిసి లోకస్తులతో మాట్లాడతా ఆ ఊరిలో గవిని దగ్గర కూర్చొని ఊళ్ళో కబుర్లు చెప్పటం ప్రారంభించాడో లోకం యొక్క ఆత్మ లోతులోనికి వచ్చి లోతు అబ్రహాముకు దూరం అయ్యాడు, లోతు భార్య దూరం అయింది, లోతు పిల్లలు దూరం అయిపోయారు. అంటే టోటల్ ఫ్యామిలీ ఆ నీతిమంతుడైన అబ్రహామును వదిలిపెట్టి వెళ్ళారు. కారణం ఏంటంటే లోకము వారిలోనికి వచ్చింది. సోదరుడా సోదరి, రక్షణ విషయంలో నువ్వు యథార్థంగా లేకపోతే దేవుల్లో నిలబడలేరు వాళ్ళు. ఒకవేళ నిలబడ్డామని అనుకుంటారేమో కానీ సైతానుడు కొట్టేస్తాడు, ఎప్పటికైనా కొట్టేస్తాడు సైతానుడు. దేవుని సేవకునితో చెలగాటలు కాదు. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. దేవుడిచ్చిన రక్షణలో మనం హర్షించాలి. దేవుడిచ్చిన రక్షణలో నువ్వు ఆనందించాలి. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? దేవుని పిల్లలతో ఉండాలి, దేవుని సేవకుడితో ఉండాలి, దేవుని సలి, అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. దగ్గరున్నటువంటి దేవుని సేవకుడిని, దగ్గరున్న సహోదరులను వదిలి నువ్వేదో దేవునిలో ఆనందిస్తున్నావంటే అది భ్రమపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మది. ఇక్కడ దావీదు గారు ఎంత తేటగా చెబుతున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. అలాగూ నువ్వు దేవుల్లో ఆనందిస్తావా? సహోదరుడా సహోదరి, నీ రక్షణ విషయమై నీవు హర్షిస్తావా, ఆనందిస్తావా? బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి, చాలామంది వారి రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నోవహుతో ఓడలో ఆ పనులు చేసిన వారు ఎవరు రక్షణ పొందారండి? పనులైతే చేశారు కానీ ఎవరూ రక్షణ పొందలేదు. ఒకవేళ రక్షణ పొంది నిర్లక్ష్యంగా ఉండి కూడా ఆ రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు ఉంటున్నారు. అందుకని ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. ఏం చేశాడండి? యెహోవా, చెప్పండి అందరి మాట, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు. ఎన్నెన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు. ప్రియరా, మన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను చిన్నతనము నుండి, బాల్య వయసు దగ్గర నుండి ఎంతోమంది దైవజనుల దగ్గర నేర్చుకున్నవాడను. వారికి పరిచర్య చేశాను, వారి చెప్పులే మోసానో, వారి బ్యాగులే మోసానో, వారికి స్నానాలకి నీళ్ళే తోడానో, వాళ్ళు ఏకాంత ప్రార్థనకు వెళ్ళినప్పుడు చాపలు మోసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థన చేశాను. అనేక మంది దైవజనులకు పరిచర్య చేసి వాళ్ళ దగ్గర భక్తి నేర్చుకొని అలాగూ దేవుని కొరకు నిలబడి సాగుతూ ఉన్నాను.
రక్షణ విషయములో హర్షించుచు దేవుని బిడ్డలే నా ఆస్తి అనుకున్నాను. దేవుని బిడ్డల స్నేహం నాకుంటే చాలు, నేను గ్యారంటీగా పరలోకానికి వెళతాను అని అనుకున్నాను. దేవుని బిడ్డలు నన్ను ప్రేమించి ప్రార్థన చేస్తే చాలు, అదే నాకు ఆశీర్వాదం అనుకున్నాను. అదే మనసుతో నేను జీవించాను, అదే మనసుతో జీవిస్తున్నాను. ఆ మనస్సును మనం అంతవరకు కాపాడుకోవాలి. ఆ రక్షణను, ఆ దేవుని మనస్సును అంతవరకు కాపాడుకోవాలి. నీ ఇష్టం వచ్చిన ఆలోచనలు చేస్తే నీ చెట్టే పెరికి వేయబడి బయట వేయబడుతుంది. నీ ఇష్టం వచ్చిన ఆలోచనలు చేయకూడదు, దేవుని ఆలోచనల ప్రకారం చేయాలి. అందుకని ఇక్కడ వాక్యంలో ఉంది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. మరి అలాగూ నువ్వు దేవుణ్ణి కీర్తిస్తావా? నువ్వు అలాగూ దేవుణ్ణి స్తుతిస్తావా? అలాగూ దేవుని పనిలో నువ్వు ముందుకు సాగుతావా? వాక్యానుసారముగా నువ్వు జీవిస్తావా? తిమోతి పౌలు గారితో కలిసినప్పుడు పౌలు గారు చెరసాలకు వెళితే తిమోతి కూడా చెరసాలకు వెళ్ళాడండి. పౌలు గారు కొట్టబడితే రోమా ప్రభుత్వం వాళ్ళ చేత తిమోతి కూడా దెబ్బలు తిన్నాడండి. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, నేను నా దేవుణ్ణి వదిలిపెట్టకూడదు, నా దైవజనుని వదిలిపెట్టకూడదు, నేను ప్రభువు కొరకు అంతవరకు నమ్మకంగా ఉండాలి. అది ఒక తీర్మానము. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? మీ వాక్యానుసారమైన జీవితమును మాకు మీరు దయచేయండి. దేవుని జ్ఞానము, దైవ శక్తిని కలిగిన వారముగా మేము ఉండాలి. ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపయందు నమ్మిక ఉంచు వారముగాను, మీ రక్షణ విషయంలో హర్షించు వారిగా మమ్మలను చేయండి తండ్రి. ఈ ప్రియులను మీరు దర్శించండి, వీరి ఆత్మలను, వీరి కుటుంబాలను మీరు దర్శించండి. దేవుని మాటలు ఆలకించుచున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు దర్శించండి. దేవుని వెలుగు ప్రతి ఒక్కరిలోనికి వెళ్ళులాగున చేయండి ప్రభువా. మీ యందు నమ్మిక ఉంచి అన్ని విషయములలో మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడే ఆ దైవ శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ కృపలో బలపరిచి, ప్రతి ఒక్కరూ మీతో హత్తుకొని జీవించు వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.